ఈ మిథున సంక్రాంతి రోజున తీయటి పదార్థాలను అనగా బెల్లం, కొబ్బరి, కర్పూరం ఆ మహావిష్ణువుకు భూదేవి మాతకు సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలి. ఈ రోజున ఆచారాల ప్రకారం బియ్యంతో చేసిన ఎలాంటి పదార్థాలను కూడా తీసుకోకపోవడం అనేది చాలా ఉత్తమం. ఈ రోజున సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి కూడా భక్తులందరూ వారి జీవితంలో రాబోయే నెలలు మరింత ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా చూసుకోవడానికి ఈ మిథున సంక్రాంతి నాడు ఉపవాసాన్ని పాటించడం ఎంతో ముఖ్యంగా ఈ రోజున ఆ సూర్యదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. భూదేవి మాతకు ప్రత్యేకంగా పూజించే ఈ రోజున భక్తులందరూ కూడా ఆ భూమాతను వేడుకుంటూ సకల శుభాలను పొందుదాం. మిథున సంక్రాంతి రోజున భక్తులందరూ కూడా నదీ స్నానాలు చేయడం అనేది ఎంతో ముఖ్యం. అలాగే ఇంటి ముందట రంగురంగుల ముగ్గులతో ఆ ఇంటిని కూడా అందంగా అలంకరించుకొని ఇంటిలో ఆ శ్రీమన్నారాయణుడికి భూదేవి మాతకు ప్రత్యేకమైన పూజలు చేయడం కూడా ఎంతో ముఖ్యమని మన శాస్త్రం చెబుతోంది.